గత ప్రభుత్వంలో జరిగిన రేషన్ మాఫియాకు అడ్డుకట్ట వేసేందుకు ఎన్డీఏ ప్రభుత్వం పౌర సరఫరాల వస్తువులు పంపిణీలో మార్పులు చేసిందని పార్వతీపురం ఎమ్మెల్యే బోనెల విజయ్ చంద్ర అన్నారు. పట్టణంలోని వెంకంపేట, బంగారమ్మ కాలనీ, సీతానగరం మండలం మురిపివలస గ్రామంలో ప్రభుత్వం నూతనంగా చేపట్టిన రేషన్ డిపోల వద్ద సరుకులు పంపిణీ కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించి కార్డు హోల్డర్లకు సరుకులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గత ప్రభుత్వం ఎండియు వాహనాల పథకాన్ని తీసుకొచ్చి రేషన్ సరుకులను పేదలకు పంపిణీ చేయకుండా దారి మళ్లించి వేలాది కోట్ల రూపాయలు కొల్లగొట్టారని విమర్శించారు. దీనిపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ స్పందించి ప్రజలకు నాణ్యమైన సరుకులు వారికి కావలసిన సమయంలో పంపిణీ చేయాలన్న సంకల్పంతో ఈ పథకాన్ని పునర్వ్యవస్థీకరించారని తెలిపారు. ఈ కార్యక్రమంలో అధికారులు, టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ రాష్ట్రంలో గత 5 సంవత్సరాల్లో రేషన్ షాప్లో జరిగిన దోపిడీ, రేషన్ షాప్ పేరు చెప్పుకుంటూ నిత్యావసర సరుకుల్ని ప్రజలకు అందుబాటులో తీసుకురావడంలో కానీ విఫలమైన వైసీపీ గవర్నమెంట్ పరిస్థితులన్నీ అధ్యయనం చేసి ప్రభుత్వం ఒక మంచి నిర్ణయం తీసుకుంది. ఎండీ వెహికల్స్ని అన్నింటినీ ఆపేసి తిరిగి మళ్ళీ కూడా షాపుల ద్వారా ఎవరికి కావాల్సిన సరుకులు ఏవైతే అందుబాటులో ఉన్నాయో ఆ సరుకులు ఇవ్వాలనుకుంటున్నాం. ఇంకొక విషయాన్ని కూడా పెట్టాము. 65 సంవత్సరాలు దాటిన ఎవరైనా ఉంటే వాళ్ళకి రేషన్ డీలర్ ఇంటికి వెళ్ళి ఇవ్వాల్సిన బాధ్యత మీ పైన ఉంది. ఇంతకుముందు ఆ వెహికల్స్ ఎందుకు తిప్పారో తెలీదు, దేనికి తిప్పారో తెలియదు. సో ప్రభుత్వం పైన విపరీతమైన భారం. అదే రేషన్ షాప్ ఏవైతే ఉన్నాయో దాంట్లోనే ఈ రైస్ని తీసుకెళ్ళి పీడీ వాళ్ళకి ఇవ్వడం, పీడీ రైస్కి ఒక మాఫియాని నడిపారు. దాన్ని అరికట్టాలనే ఉద్దేశంతోనే పవన్ కళ్యాణ్ గారు, నాదెండ్ల మనోహర్ గారు తీసుకున్న నిర్ణయం ఈరోజు నిత్యావసర సరుకులు పునఃప్రారంభం. అందులో భాగంగా ఈరోజు మన వెంకంపేట గ్రామంలో లోకల్ నాయకులతోని, సర్పంచ్తోని, మా తెలుగుదేశం కార్యకర్తతో ఘనంగా పునఃప్రారంభించడం జరిగింది. ఎన్డీఏ కూటమి వచ్చిన తర్వాత ప్రజల వద్దకే పాలన, ప్రజలే సంక్షేమం, ప్రజలకు కావాల్సిన అందుబాటులో చేయాలనే ఉద్దేశంతోనే మేమందరం ముందడుగేస్తున్నామని మీ అందరికీ తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన ఈ గ్రామానికి, గ్రామ పెద్దలందరికీ నమస్కారాలు తెలియజేస్తాం.